అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి, ఆయన తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి, అంటే చాలా కీలకమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, చాలా సీనియర్ లీడర్, ఆయనకు కూడా మాస్ ఫాలోయింగ్ ఉంటుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఒక దళిత బిడ్డ. బట్టి విక్రమార్కకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వాస్తవానికి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి బట్టి విక్రమార్క, కానీ బట్టనకు మాత్రం డిప్యూటీ సీఎం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ అధ్యక్ష పదవిలో ఉంటుండే, పాదయాత్ర చేసిండు, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆయన కూడా క్రియాశీలక పాత్ర పోషించాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇక డిప్యూటీ సీఎం పదవి బట్టనకి ఇచ్చారు. వాస్తవానికి బట్టనకే సీఎం పదవి అనుకున్నాం, ముఖ్యమంత్రి స్థాయి బట్టనకు ఉంటుంది. ఖచ్చితంగా బట్టన్న సీఎం సీటుకు అర్హుడు, ఆయన ఫిట్ ఉంటాడు, మంచిగా ఉంటుంది, బట్టనే ముఖ్యమంత్రి ఇస్తాను చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడ్డది బట్టి విక్రమార్క. పాదయాత్ర చేసిన, ఎక్కడ కూడా ఆగకుండా కాన్స్టెంట్ పాదయాత్ర. రేవంత్ అన్న 20 కిలోమీటర్లు నడితే 10 కిలోమీటర్లు బస్సు. షర్మిల చెప్తుంది, మీకు గుర్తుంటుంది కావచ్చు, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేటటువంటి యాత్ర అని షర్మిల చెప్తుంది. రేవంత్ అన్న పాదాల మీద నడవలే, 1 కిలోమీటర్ పాదయాత్ర అయితే 1 కిలోమీటర్ కారు, ఇట్లా పాదయాత్ర చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ బట్టి విక్రమార్క కాన్స్టెంట్ పాదయాత్ర చేసి ఆయన జనాల్లో తిరిగిండు. బట్టి విక్రమార్క 6 గ్యారెంటీలను గట్టిగా ప్రచారం చేసిండు, 420 హామీలను ప్రచారం చేసిండు. కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి జరిగింది తెలంగాణలో ఏందనేది కూడా బట్టన్న బాగా చెప్పిండు. బట్టి విక్రమార్క వల్ల కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే బట్టన్నకే ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవి దక్కుతాం అనుకుంటే దక్కలే. అయితే దాదాపు ఇప్పుడు 3 మంత్రులను తొలగించేటటువంటి అవకాశం ఉందనేది వినబడుతున్న చర్చ కదా. ఒకటి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు. ఈ 3 మంత్రి పదవి తీసేసి ఈ 3 ప్లేస్లో కొత్త వాళ్ళని తీసుకుంటారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఈ 3తో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సంబంధించిన ఆర్థిక శాఖని కూడా తీసేసే అవకాశం ఉందట. అంటే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఉంటాడు, కానీ బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖ ఆర్థిక శాఖ అంటే వెరీ కీలకం. బడ్జెట్ అంతా కూడా ఆ మంత్రే చూసుకుంటాడు. దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, ఏం కథ, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఈ నియోజకవర్గానికి ఎంత బడ్జెట్ శాంక్షన్ చేయాలి, ఈ నియోజకవర్గానికి ఎంత, ఈ ప్రాజెక్టులకు ఎంత, ఈ పథకానికి ఎంత, ఈ లేకపోతే ఈ సంబంధించినటువంటి స్కూల్కి ఎంత, ఈ బిల్డింగ్కి ఎంత, ఈ కాలేజ్కి ఎంత, ఈ మెడికల్ కాలేజ్కి ఎంత, మొత్తం పూర్తి స్థాయిలో బట్టి విక్రమార్కనే చూసుకోవాలి, ఆయన ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు బట్టి విక్రమార్క పైన కంప్లైంట్ ఇస్తున్నారట. బట్టన్నకు ఆర్థిక శాఖ హ్యాండిల్ చేయడం వస్తలేదు, ఆయనకు అనవసరంగా ఆర్థిక శాఖ ఇచ్చారు, ఆయన మా నియోజకవర్గానికి ఇప్పటిదాకా 1 రూపాయి కూడా శాంక్షన్ చేయలే, ఆయనకు చాలాసార్లు ఫోన్ చేస్తే లేపడు, అపాయింట్మెంట్ తీసుకుంటే ఇయ్యడు, కలుద్దామంటే ఆయన ఉండడు, ఆయన వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రిని అడుగుతా, ముఖ్యమంత్రి నాకేం సంబంధం, మీరు పోయి ఆర్థిక శాఖతో అడుక్కోరి, పోయి మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టనని అడుగుర్రి, ఆయన దగ్గరనే ఆర్థిక శాఖ, తెలంగాణలో ఏం కావాలన్నా కూడా ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కథ, మన ఊళ్ళే సర్పంచ్ ఉంటాడు, ఇటెందుకు పోతుంది, సర్పంచ్ ఉంటాడు మన ఊళ్ళే, అట్లనే ఉప సర్పంచ్ ఉంటారు, 2 ఉంటారు. అయితే ఏదైనా బిల్లు మన విలేజ్లో ఏదైనా బిల్లు పాస్ కావాలంటే సర్పంచ్ ఒక్కడే సంతకం పెడితే నడవదు, ఉప సర్పంచ్ కూడా పెట్టాలి. తెలంగాణలో కూడా సేమ్, ఏదైనా బిల్ పాస్ కావాలంటే లేకపోతే ఏదైనా నియోజకవర్గానికి నిధులు పోవాలంటే సీఎం సంతకం పెడితే సరిపోదు, డిప్యూటీ సీఎం కూడా సంతకం పెట్టాలి. డిప్యూటీ సీఎం సంతకం పెడితేనే ఫైల్ కదులుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడట, కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టన్న నిధుల గురించి ఆలోచన చేస్తలేడు. బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ హ్యాండిల్ చేయడం రావట్లేదు, కాబట్టి బట్టి విక్రమార్క పైన ఢిల్లీ అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు అనేది వినబడుతున్న చర్చ. మేము బట్టనని కలవనికి పోతే ఆయన కలుస్తలేడు, మాతో మాట్లాడతలేడు, మాతో డిస్కస్ చేయడు, పోనీ ఏదైనా పని చేపిద్దామంటే వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారు, ఇదంతా వినబడుతున్న చర్చ కదా. బట్టి విక్రమార్క పైన ఓపెన్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు మాట్లాడిరు. బట్టి విక్రమార్క దగ్గరికి పోయి మాకు ఏదైనా కావాలంటే, లేకపోతే ఏదైనా ఇప్పుడు కాంట్రాక్టర్లు ఉన్నారు, చాలామంది కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే బట్టి విక్రమార్క 5% కమిషన్ తీసుకుంటున్నాడు, 10% కమిషన్ తీసుకుంటున్నాడు, రకరకాల వినబడినటువంటి చర్చ. అది నిజమో కాదో మనకు తెలియదు, కానీ వినబడినటువంటి వ్యవహారం. అయితే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఆర్థిక శాఖ ఉన్నది. ఈ ఆర్థిక శాఖ బట్టి విక్రమార్క హ్యాండిల్ చేస్తలేడు, ఆయనతోటి అయితలేదు. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ఉందనుకో, ఏదైనా ప్రాజెక్ట్కి పైసలు కావాలి, ఆ ప్రాజెక్టు పూర్తి కావాలంటే, పైసలు కావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోయి అడగొద్దు, ఆర్థిక శాఖ మంత్రిని పోయి అడగాలి. సరే మరి ఈ ప్రాజెక్ట్ మొత్తం పూర్తి కాలే, 100 కోట్లు 50 కోట్లు శాంక్షన్ చేయండి, లేకపోతే మన నియోజకవర్గంలో ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, మోరి కడుతున్నాం, స్కూల్ కడుతున్నాం, గుడి కడుతున్నాం, లేకపోతే కాలేజ్ కడుతున్నాం, లేకపోతే రోడ్లు వేస్తున్నాం, మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇవ్వండి అంటే బట్టి విక్రమార్కను పోయి అడగాలి. పోయి రేవంత్ రెడ్డిని అడుగుతా, రేవంత్ రెడ్డి నేనేం చేయాలి, మొత్తం బట్టన చేతులు ఉన్నది, పోయి ఆయన అడుగుర్రి అంటున్నారట. కాబట్టి మంత్రులు కూడా బట్టి విక్రమార్క పైన కోపంతో ఉన్నారు.
మేము రేవంత్ని అడిగినా రేవంత్ బట్టిని అడగమంటుండు. ఇది ఎక్కడ కథ? బట్టిని అడుగుతూ ఏమో ఆయన పట్టించుకోడు, ఆయన మాట్లాడాడు. బట్టి విక్రమార్కని అడిగితే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని అడగమంటాడట. నేనేం చేయాలి? సీఎం చెప్తిస్తా, సీఎం ఒక మాట చెప్తే నిధులు విడుదలైతాయి, దాంట్లో పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డిని అడిగితే రేవంత్ రెడ్డి బట్టి మీద, ఇట్లా మొత్తం షెఫ్లింగ్ అన్నట్టుగా ఆయన పేరు చెప్తే ఈయన మీద అంటాడు, ఈయన పేరు చెప్తే ఆయన మీద అన్నట్టు. ఇట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు సఫర్ అవుతుర్రట. మా నియోజకవర్గానికి డెవలప్మెంట్ కోసం పైసలు ఇస్తలేరు, మా నియోజకవర్గం డెవలప్మెంట్ కాలేదు, ఏదైనా చేద్దామంటే కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. ముఖ్యమంత్రిని కలిస్తే మాట్లాడాడు, ఆయన అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. ఆఖరికి బట్టనకు కలిస్తే పోయి మాట్లాడితే చేద్దాం ఓకే అంటాడు, చేయడు. అసలు ఏంది? ఆయనకు వద్దు ఆర్థిక శాఖ, తీసేయండి, వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక పెద్ద రచ్చ నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క ఢిల్లీ హైకమాండ్కి ఫుల్ క్లోజ్, చాలా దగ్గర. బట్టన్న డైరెక్ట్ రాహుల్ గాంధీతో మాట్లాడతాడు, బట్టన్న డైరెక్ట్ సోనియా గాంధీతో మాట్లాడతాడు, అంత కీలకమైనటువంటి వ్యక్తి. అలాంటి బట్టి విక్రమార్క పైన అధిష్టానం దగ్గర కంప్లైంట్ ఇస్తున్నారట. ఇంకోటి వినబడుతున్న చర్చ ఏంటంటే బట్టి పైన రేవంత్ అన్నే కంప్లైంట్ ఇచ్చిన అధిష్టానంతో అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి నా దగ్గరకు వచ్చి బట్టన్న పైన కంప్లైంట్ ఇచ్చారు, ఇట్లా వాళ్ళు మెయింటైన్ చేస్తలేడు, మంచిగా లేదు ఆయన పర్ఫార్మెన్స్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, మరి ఆలోచించండి అని రేవంత్ రెడ్డి అధిష్టానంతో చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. అయితే మీరు బాగా ఆలోచన చేయరు, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి పోయినా కూడా రేవంత్ రెడ్డితో పాటు బట్టనే పోతాడు. రేవంత్ రెడ్డిని అంత నమ్మరు అధిష్టానం. ఇప్పుడు బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే బట్టి విక్రమార్క డైరెక్ట్ రాహుల్ గాంధీతో టచ్లో ఉంటాడు. రాహుల్ గాంధీ ఎంత పైసలు ఉన్నాయి ఏం కదా అంటే బట్టన్న టక్కున చెప్తాడు, ఏంది పరిస్థితి ఎట్లుంది తెలంగాణలో, ఆర్థికంగా బలంగా ఉన్నారా ఏంది అంటే మొత్తం చెప్తాడు బట్టన్న. బట్టన్న ఇంకోటి ఏంటంటే ఆచితూచి అడుగులు వేస్తాడు, ఆచితూచి డబ్బులు ఖర్చు పెడతాడు. రేవంత్ అన్న ఏమో ఇక ఆయన ఇష్టం కదా, మీకు చూస్తారు కదా పరిపాలన ఎట్లుందో, ఇష్టానుసారంగా ఇల్లులు చేసుడు, ఇష్టానుసారంగా భూములు ఖతం చేసుడు, ఇష్టానుసారంగా కంపెనీలకు ఎవరు పడితే వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుడు, ఆంధ్ర కాంట్రాక్టుల పెత్తనం ఎక్కువైపోయింది తెలంగాణలో. అదే రేవంత్ రెడ్డికో ఇంకొకరికో ఆర్థిక శాఖ ఇస్తే మొత్తం నాశనం చేస్తారు, ఖతం చేస్తారు. కాబట్టి బట్టికే ఇవ్వాలని అధిష్టానం ఇచ్చారు. కానీ బట్టి విక్రమార్కకు అధిష్టానం ఆర్థిక శాఖ ఇచ్చినా కూడా బట్టన ఫెయిల్ అయిపోయాడు. ఆర్థిక శాఖ విషయంలో బట్టన ఫెయిల్. ఫైనాన్స్ మినిస్టర్ ఎట్లుండాలి? రైతు భరోసా కింద డబ్బులు ఖర్చు పెట్టాలి. 9,000 కోట్లు అంటే 9,000 కోట్లు టంక్షనే పడాలి పైసలు. రుణమాఫీకి ఇంత ఖర్చు పెట్టాలి, రోడ్లకి ఇన్ని, గవర్నమెంట్ బిల్డింగ్లకి ఇన్ని, ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేసి ఒక గిన్ని బడ్జెట్ ఇట్లా కేటాయించాలి. కానీ అసెంబ్లీలో కూడా బట్టన్న 3,47,000 కోట్ల రూపాయలు అప్పైందని చెప్పిండు, కానీ అప్పులకు లెక్కలు చూపించాలి. దేనికి ఎంత ఖర్చు పెట్టిన ఏం కథ అనేది ఇప్పటిదాకా ఒక వైట్ పేపర్ లేదు. మరి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా, ఏంది ఏం కథ అనేది ఏం చెప్పరు. కాబట్టి చాలామంది మంత్రులకు ఎమ్మెల్యేలకు డౌట్ అనిపిస్తుంది, ఏంది ఈ పైసలన్నీ వీళ్ళే తింటుర్రా, ముఖ్యమంత్రి అట్లనే ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళే తింటుర్రా, ఏంది ఈ పైసలు ఎటుపోతున్నాయి? మరి 3,00,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే నియోజకవర్గాలకు సిల్లిగవ నిధులు రాలే, ఆఖరికి 6 గ్యారెంటీలు 100 రోజులలో అని చెప్పారు, మహిళలకు 2,500 రాలే, 4,000 రూపాయల పెన్షన్ రాలే, రైతు భరోసా మొత్తం ఎత్తలేరు, రుణమాఫీ మొత్తం కాలే, ఇక పెన్షన్ అటే వీకింది, నిరుద్యోగ భృతి అటే పోయింది, ఇవన్నీ అటే పోయినాయి. అసలు ఏం చేస్తుర్రు? ఈ పైసలన్నీ ఏడబోతున్నాయి, ఈ పైసలన్నీ వీళ్ళే మింగుతుర్రా, వీళ్ళే తింటురా, ఏంది అనేది ఎమ్మెల్యేలకు సంబంధించిన వర్షన్. ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి జనం కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా పెళ్లిలకు పేరెంటాలకు వస్తే అడుగుతారు కదా, సార్ 2,500 ఇస్తా అన్నారు, తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, ఏమైంది సార్ అని చెప్పి ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు ఎమ్మెల్యేలు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ అంతా కూడా తేడా కొడుతుంది కథ. అసలు బట్టనకు ఆర్థిక శాఖ హ్యాండిల్ చేయడానికి వస్తలేదట. ఇప్పుడు రేపటి రోజు రేవంత్ అన్న అధిష్టానానికి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు మరి ఏం చేయలేదు, ఫెయిల్ అయ్యారు ఎందుకు అంటే రేవంత్ అన్న ఖచ్చితంగా బట్టి విక్రమార్క పైన నెడతాడు. ఏమని? సార్ ఆర్థిక శాఖ నా దగ్గర ఉందా, బట్టన దగ్గర ఉంది, మరి దీనికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత సమకూర్చుకోవాలి, పైసలు ఇంత దాచిపెట్టుకోవాలి, మరి అవి టెన్షన్గా వాళ్ళకి ఇవ్వాలనేది బట్టనకు తెలవాలి కదా. ఆయన తెలియకపోతే నేనేం చేస్తా, రైతు భరోసా ఇవ్వలేదంటే నేనేం చేస్తా, బట్టి విక్రమార్క ఇవ్వాలి కదా. రేవంత్ అన్న చాలా సభలలో మీటింగ్లలో చెప్తాడు, ఏమని తెలుసా, ఎవరైనా జనాలు సార్ ఇక్కడ పెద్ద కాలువ కావాలి మాకు నీళ్ళ కోసం, ఆ కాలువకు సుమారు 50 కోట్లు అవుతాయి సార్ అంటే రేవంత్ అన్న మైక్లో చెప్తాడు, ఇప్పుడే ఒక అన్న, ఇప్పుడే మా ఎమ్మెల్యే ఇక్కడ ఒక కాలువ కావాలన్నాడు, ఆ కాలువ శాంక్షన్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, కానీ ఆ పైసలన్నీ కూడా బచ్చన్న తానున్నాయి, బచ్చన్న సంతకం పెట్టుడుతోటి ఆ కాలువ శాంక్షన్ అవుతుందని చెప్పి రేవంత్ అన్న డైలాగులు. అంటే రేవంత్ అన్న ఫస్ట్ ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇచ్చిండు, ఏం పని చేయాలంటే కూడా బచ్చన్న సంతకం కావాలి, బచ్చన్న పైసలు ఇస్తేనే చేస్తా. అంటే రేపటి రోజు తెలంగాణలో ఏదైనా పనులు కాకపోయినా కూడా, తెలంగాణలో డెవలప్మెంట్ కాకపోయినా, తెలంగాణలో 6 గ్యారెంటీలు కాకపోయినా, 420 హామీలు ఇవ్వకపోయినా, రేపటి రోజు రేవంత్ అన్న ఖచ్చితంగా బట్టి విక్రమార్కనే అంటాడు. బట్టి విక్రమార్క వల్లనే ఏది కాలే, బట్టన్న పైసలు ఇవ్వలే, బట్టన్న ఆర్థిక శాఖ మంచిగా హ్యాండిల్ చేయలే, మొత్తం బట్టి విక్రమార్క. అందుకే
బట్టి విక్రమార్కను ఆర్థిక శాఖలకి వెళ్ళి తప్పిద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ.